హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. కొత్త వ్లాగ్. ఈవేళ సండే. పొద్దున్నే లెగిసి పొద్దున్నే కాదు 11 అయింది టైం ఆల్రెడీ. సరదాగా అలా ఒక ప్లెజెంట్ డ్రైవ్కి వెళ్తున్నాం. రీసెంట్గా నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది యూరోప్లో. సో మా ఇంటి దగ్గరలోనే ఒక బ్యూటిఫుల్ ఊరు ఉంటుందండి, షివ్రూజ్ అనమాట ఆ ఊరి పేరు. చాలామంది ప్యారిస్ నుంచి ఆ ఊరు చూడడానికి వస్తారనమాట. లక్కీగా మన ఇంటికి దగ్గరలోనే అది. సరదాగా అక్కడికి వెళ్ళి ఒక చిన్న రెస్టారెంట్లో కాఫీ తాగి ఆ ఊరంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. ఇవే అంతా జస్ట్ 18 మినిట్స్ డ్రైవ్. 11:30కి రీచ్ అయిపోతున్నాం మనం. చాలా మందికి యూరోప్లో డ్రైవ్ చేయాలని ఉంటుంది. రోడ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందాం అనుకుంటారు, కానీ చాలా ఫ్యాక్టర్స్ వల్ల బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు అనమాట. ఫ్రాన్స్లో అయితే ముందు ఒక థియరీ టెస్ట్ పాస్ అవ్వాలి, అది కూడా ఫ్రెంచ్లో. అండ్ ఆ తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ పాస్ అవ్వాలి. చాలా ఫియర్ ఉంటుంది అన్నమాట చాలామందికి. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలాగా అందరికీ హెల్ప్ అవ్వడానికి ఒక సిరీస్ చేస్తాం. థియరీ ఎలా పాస్ అవ్వాలి, ప్రాక్టికల్కి టిప్స్ ఏంటి, ఇవన్నీ ఇంక్లూడ్ చేసి నేను రోజా ఒక సిరీస్ చేస్తాము. కాకపోతే ఇమీడియట్గా కాదు, ఫ్యూ డేస్ టైం తీసుకుని ఆ సిరీస్ అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తాం. ఆ సిరీస్ చూస్తే మీ ఫియర్ పోయి మీరు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా ఈరోజు పొద్దున్నే లెగిసి ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ ప్లాన్ చేంజ్ చేసి సరదాగా ఇలా విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు నేను రోజా ఇలా వచ్చాం అనమాట. సండే రోజున ప్లెజెంట్గా బయటికి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అసలు చూడండి, రోడ్డు మీద చాలా సైక్లిస్ట్స్ ఉన్నారు. మన ఆపోజిట్లోనే ఒక సైక్లిస్ట్ వెళ్తున్నారు. ఫ్రాన్స్ బ్యూటీ అంతా కూడా ఇలాంటి రిమోట్ విలేజెస్లోనే ఉంటుందండి. వచ్చేసాం షివ్రూజ్ అనే ఊరు. మొత్తం సూపర్ కార్స్ అన్నీ వెళ్తున్నాయిగా, ఫెరారీ, లంబోర్గిని. భలే ఉన్నాయి. మనం రావాలనుకున్న ఊరికి వచ్చేసాం. పార్కింగ్ పెట్టేసి ఏమైనా తినాలి. ఈ ఊరు చాలా చిన్నది, ప్యారిస్ నుంచి 40 కిలోమీటర్లు. ఈవేళ సండే కదా, అసలు ఖాళీ లేదనమాట. మొత్తం చూడండి, కార్ పార్కింగ్ స్పేసెస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. మేము ఒక అరగంట తిరిగిన తర్వాత ఈ రోడ్లో స్పేస్ దొరికింది. మనం కార్ పార్క్ చేసిన పక్కనే ఈ రోడ్ అనమాట. ఈ ఊరికి చాలా ఫేమస్ ఈ పిల్ల కాలువ, ఆ పక్కనే ఈ వాకింగ్ వే. ఈ కాలువ గట్టు మీద ఒక కాయల చెట్టు కనపడింది, వెరైటీగా ఉంది. ఏం ఫ్రూట్సో తెలియదు, కానీ ఇవి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బెస్ట్ వాకింగ్ ఎక్స్పీరియన్స్ మా ఇంటికి దగ్గరలో. కాలువలో చూసారా, మన దగ్గర ఉన్నట్టే తామరాకులు కూడా ఉన్నాయి. లోటస్ పూస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం లోటస్ ఫ్లవర్స్. కెనాల్ మీద ఇలాంటి బ్రిడ్జెస్ భలే బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా పాత బ్రిడ్జెస్ అనేవి కూడా వాటిని అలాగే ఉంచుతారనమాట. ఏదో అవి తీసేసి కొత్త బ్రిడ్జ్ లేకుండా పాత బ్రిడ్జెస్ని అందంగా డెకరేట్ చేయండి అంటే ఏళ్ళ తర్వాతే భలే ప్రెట్టీగా ఉంచుతారు ప్లేసెస్ అన్ని. ఈ లైన్లో మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏన్షియంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా 16th సెంచరీ నాటివంట. ఆ రోజుల్లో ఇక్కడ మిల్లు ఉండేదంట, రకరకాల యాక్టివిటీస్ చేసేవారంట ఇక్కడ. వాటర్ యాక్టివిటీస్, అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటారు కదా, బుట్టలు అల్లడం, అలాగే స్కిన్ తోటి అంటే లెదర్ గూడ్స్ తయారు చేయడం, ఇవన్నీ చేసేవారంట ఇక్కడ. ఈ వెనకాల కోటలా ఉందండి ఇల్లు. 2 కుక్కలు ఉన్నాయి, ఏంటి పులుల్లా ఉన్నాయి. అందరూ దారిని వెళ్ళే వాళ్ళు భయపడిపోతున్నారు అది అరుస్తుంటే. గేటు దగ్గర నిలబడి ఎంత పెద్ద నోరేసుకుని ఉంది అది. అయిపోయి దొరికితే అంతే, 1/2 కేజీ కండలాగుతుంది బయటకి. చూడండి, ఈ కాలువగట్టు మీద ఒక పురాతన ఇల్లు ఉంది. ఇది చూస్తే సేమ్ మన పెంకుటిల్లు ఉంటాయి చూసారా, అదే గుర్తొచ్చింది నాకు. చూడండి, ఈ స్ట్రక్చర్ అంతా సేమ్ అలాగే ఉంది. ఈ అవుటర్ వాల్స్ కూడా మంచి రాక్ స్ట్రక్చర్, అప్పటివే ఇంకా అలా దృఢంగా ఉన్నాయి. ఇప్పటి వరకు నడుచుకుని వచ్చిన కాలువగట్టు అదనమాట. అలా నడుచుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత షివ్రూజ్ ఊర్లోకి ఎంటర్ అవుతాం మనం ఇప్పుడు. ఎస్పెషల్గా ఈ ఊరు పైన కోట ఉంటుంది. ఆ కోట దగ్గరికి ట్రెక్ చేసుకుని వెళ్తే మంచి మజా వస్తుంది. ఒంట్లో ఏదో ఒకటి పడాలి ఇప్పుడు, బాడీ లోపలికి ఫ్యూయల్ పంపిద్దాం. ఈ ఊరికి ఇదే మెయిన్ స్ట్రీట్. ఎదురుగుండా ఒక బులాంజరీ ఉంది. అక్కడ చూస్తే చాలామంది సైక్లిస్ట్స్ ఉన్నారు. చూడండి, ఇవాళ సండే కదా. నార్మల్గానే ఇక్కడ సైక్లింగ్ అంటే జనాలకు చాలా ఇష్టం. ఇంకా సండే వచ్చిందనుకోండి, 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అలా సైక్లింగ్ చేసుకుంటూ లొకాలిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే కాఫీ తీసుకోని నేను రోజాకి చెప్పలేదు, కానీ నా కాఫీ తెచ్చేసింది. పొద్దున్న లేవగానే కాఫీ తాగకపోతే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాం. మిట్ట మధ్యాహ్నం 12 అయింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే పాంషకోలా, ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ పాంషకోలా అయితే చాలా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఒక పాస్తల్ దునాటా తీసుకున్నాం అనమాట, అది పోర్చుగల్ స్పెషల్. అది అంత బాగాలేదు. ఈ ఊర్లో చిన్న సూపర్ మార్కెట్ ఉంది. రోజా ఏమో వాటర్ బాటిల్ తీసుకుంటానని వెళ్ళింది. మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, సేమ్ ఇదే రోడ్లో ముందుకు వెళ్దాం.
ఊరిని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆ పైన చూసారా చక్కగా ఫ్లవర్ డెకరేషన్, అంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్తోనే భలే బ్యూటిఫుల్గా చేశారు అసలు. అక్కడ కనిపిస్తుంది కదా కోట బాగా పైన, అక్కడికి వెళ్తున్నాం మనం. కేజల్కి వెళ్ళడానికి 10 minutes బై వాక్. లెట్స్ గో. ఇక్కడ మనం చూస్తున్నది ఈ షివ్రూజ్ చర్చ్ అనమాట. 11th century నాటి చర్చ్ అంటండి ఇది. 2వ ప్రపంచ యుద్ధంలో దీన్ని కూల్చేద్దాం అనుకున్నారంట. కాకపోతే ఒక చర్చ్ ఫాదర్ పోరాడి దీన్ని ఇలాగా ఉండేలాగా అతను కృషి చేశారంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చర్చ్ అయితే చాలా బాగుందండి. అసలు పాతకాలం నాటిది, 100 సంవత్సరాల నాటిదైనా లోపల భలే పీస్ఫుల్గా ఉంది. మొత్తం రాక్ స్ట్రక్చర్ అవడం వల్ల లోపల చాలా చల్లగా ఏసీలోకి వెళ్ళినట్టు అనిపించింది. చాలా బాగుంది యాంబియన్స్ లోపల. చూసారా ఊరంతా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం ఆ కోట ఎక్కితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ కోటపైకి ట్రెక్ చేయడానికి వెళ్ళబోతున్నాం అనమాట. చర్చ్ పక్కనే ఈ ఊరు లైబ్రరీ ఉందండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన బుక్ తీసుకుని చక్కగా ఇక్కడ కూర్చొని చదువుకుని మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేసేయచ్చు అనమాట. కావాలంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ కూర్చుని చదువుకోవడానికి ఎంత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారో చూడండి. జస్ట్ ఈ బెంచెసే కాదు, అక్కడ కూడా మంచి ప్లేస్ ఉంది. రిలాక్స్డ్గా కూర్చొని బుక్స్ చదువుకోవచ్చు. చాలామంది బుక్స్ చదువుతూ ఉంటారండి. ఇప్పటికీ మెట్రో ట్రైన్స్లోని బస్సెస్లో కూడా బుక్స్ చదువుకుంటూ ఉంటారనమాట. వెరీ గుడ్ థింగ్. ప్రజలకి ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి? ప్రశాంతత. చర్చి దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కుకుంటూ అలా పైకి వచ్చాం అనమాట. అంటే ఊర్లో ఇంకొక లెవెల్ పైకి ఎక్కాం మనం. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి, భలే క్యూట్గా ఉంది అసలు. క్రెపరీ రెస్టారెంట్ అనమాట ఇది. అంటే ఒక దోశలా ఉంటుంది, దాంట్లో చికెన్ అని బీఫ్ అని అలా ఇంగ్రీడియంట్స్ పెట్టేసి ఇస్తారనమాట. షివ్రూజ్ వీధుల్లో అలా రౌండ్ వేసేద్దాం సరదాగా. ఈ వీధిలో మనం చూసే హౌసెస్ అన్నీ కూడా, అన్నీ కాదు మ్యాక్సిమం అన్నీ స్టోన్తో తయారైన ఇళ్ళు, అన్నీ పురాతన హౌసెసే. ఫ్రాన్స్లో ప్రతి ఊరికి ఒక విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. మేరీ అంటారు అన్నమాట. ఈ ఊరికి ఇదే మేరీ. సింపుల్గా చెప్పాలంటే మన ఊరి పంచాయతీ ఆఫీస్ లాగా అనమాట. చర్చి దగ్గర నుంచి ఒక లెవెల్ అప్ ఎక్కాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొంచెం హైట్ పెరుగుతుంది అన్నమాట. కోటకెళ్ళే వే ఇది. ఈ హౌస్ చూడండి, కొద్దిగా లేటెస్ట్గా కట్టినట్టున్నారు, భలే ఉంది. మనం వెళ్ళవలసిన వే ఇది. జిమ్కి వెళ్ళి ట్రెడ్మిల్లో సైక్లింగ్ చేసే బదులు ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, వర్కౌట్ అవుతుంది, ఆవేశం కూడా వస్తుంది. ఆవేశం కదా, ఆయాసం. వీడియోలో మీకు తెలియకపోవచ్చు కానీ హైట్ ఎక్కుతున్నాం అన్నమాట, ఆల్టిట్యూడ్ పెరుగుతుంది. అబ్బా ఇల్లు చూడండి, ఎవరిదో కానీ భలే బ్యూటిఫుల్గా ఉంది. మంచి హౌసు, చుట్టూరు పెరడు, బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్, అండ్ బయటంతా స్టోన్ కాంపౌండ్ వాళ్ళు. అదిరింది. ఈ బోర్డు చూసారా? ఈ రోడ్డు పేరు ఇది. చదువు రోజు అది ఇంగ్లీష్లో చదవమన్నారు అనుకో, కెమిననో షెమిననో చదివేస్తాం. ఫ్రెంచ్లో లాస్ట్ ఐఎన్ పలకరమాట, షెమా అంతే. బా మెట్ల దగ్గరికి వచ్చేసాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇలాంటి మెట్ల రోజా ఎప్పుడు చూసినా నాకు తిరుమల మెట్లే గుర్తొస్తాయి. మెట్లు చక్కగా ఉన్నాయి, మరీ ముఖ్యంగా అటు ఇటు చెట్లు, నీడగా ఉంది. సో ఎంత ఎండగా ఉన్నా ఆడుతూ పాడుతూ నడిచి వెళ్ళిపోవచ్చు పైకి. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఆ టర్న్ తిరిగి అలా పైకి వెళ్తే కోట దగ్గరికి వచ్చేసినట్టే. చూడండి సైకిల్ మీద కూడా వస్తున్నారు. వా ఫైనల్లీ వచ్చేసాం. కానీ ఇంకా పైకి వెళ్ళి వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. మనం ఈ డైరెక్షన్లో ఇలా నడుచుకుంటూ వచ్చాం. కోట ఎక్స్టీరియర్ లుక్ ఎలా ఉంది చూడండి. ఇటు పక్కన చూస్తే ఈ చెట్టు చూడండి, అసలు భలే బ్యూటిఫుల్గా గొడుగులా ఉందండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అమేజింగ్. అసలు మొత్తం ఈ ఊరు వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సమ్మర్ అవ్వడం వల్ల ఇంకా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. ఆ హౌసెస్ కానీ ఆ అడవి బ్యూటీ. ఇంత చక్కటి వ్యూలో ఈ చెట్టు చూడండి, భలే గొడుగులా ఉందండి. ఎంత నీడగా ఉందంటే హాయిగా భలే కూర్చున్నాం ఇక్కడ, పీస్ఫుల్గా ఉంది. భలే నచ్చింది ఈ ట్రీ అయితే. ఇది కోటకి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి ఈ కోట గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ బోర్డు ఉంది కదా, దాంట్లో ఇన్ఫర్మేషన్ చూశాను, మీకు చెప్తాను అది. ఇది కోట ఎంట్రన్స్ కదా. ఈ పక్కన కొన్ని హౌసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే అప్పట్లో రాజుగారికి రాణిగారికి
సేవలు చేసిన సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ అన్నమాట ఈ లైన్లో ఉన్నాయి. కోట లోపలికి ఎంటర్ అవుదాం. వా, ఈ కోటకి చాలా చరిత్ర ఉందండి. 950 సంవత్సరాల క్రితం దీన్ని ఫస్ట్ నిర్మించారనమాట. ఎప్పుడో 1075 సంవత్సరంలో అంట. 1075 సంవత్సరం నుంచి 15th సెంచరీ వరకు దీంట్లో చాలా రకాల మార్పులు అయితే చేశారు. మనం చూసాం కదా, చాలా హైట్ ఎక్కి ఒక కొండ మీదకి వచ్చాం. ఈ కొండ మీద కట్టడానికి రీజన్ ఏంటంటే, ఇటు పక్కకి వెళ్ళామనుకోండి షాత్ర అనే ఊరు ఉంటుంది, ఇటు పక్కన ప్యారిస్ అనే ఊరు ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. అప్పట్లో రాజులు ఇక్కడ నుంచి మానిటర్ చేసుకునేవారు అనమాట. ఈ లొకేషన్ అంతా కంట్రోల్ చేయడానికి ఇది ఒక స్పాట్ అనమాట. ఇప్పుడు ఏ కోట అయినా, ఇండియాలో అయినా యూరోప్లో అయినా కోట కట్టడానికి రీజన్ ఏంటంటే, మెయిన్ దాన్ని ఒక సెక్యూరిటీ పర్పస్గా యూజ్ చేసుకునేవారు. రాజులు రాణులు నివాసం ఉండడానికి కూడా ఇలాంటి కోటలు వాడేవారు. అండ్ ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్ కూడా అనమాట. ఏ కోట అయినా చూడండి చాలా ఎత్తు మీదే ఉంటుంది. మనకి నుయ్యులు తెలుసు కదా, ఇక్కడ అలాంటి నుయ్యి ఒకటి ఉంది చూడండి. ఏ రోజా డ్రాప్ చేయి. పాడుపడిపోయిన నుయ్యి అనమాట, కవర్ చేస్తారు ఐరన్ గ్రిల్తో. చూడడానికి ఏదో చిన్నగా ఉంది కానండి చాలా డెప్త్ ఉంది. ఇది కోట లోపల చక్కగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడికి వెళ్ళి వ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి, కెమెరా అటు తిప్పుతాను. వావ్, బ్యూటిఫుల్ అండ్ వెరీ ప్లెజెంట్. నాకు మెయిన్గా నచ్చింది గ్రీనరీ. ఇదంతా కూడా ఇవ్లిన్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. మనం ఇక్కడికి వచ్చే ముందు బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఈ ఏరియాలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇదంతా నడుచుకుని ఈ కోటపైకి వచ్చామన్నమాట. మన ఫోన్ కానీ ఇక్కడ కానీ జారింది అనుకోండి, డైరెక్ట్ కిందకే, ఇంకా అదిగో కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో అదండి ఈ బ్యూటిఫుల్ వ్యూ దగ్గర ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాం. ఒకవేళ మీరు ప్యారిస్లో ఉంటే ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు. సమ్మర్ అవ్వకముందే ఇక్కడికి వచ్చేయండి. ప్యారిస్ నుంచి ఎలా రావాలనేది మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. ప్లీజ్ గంట కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్ బాయ్. ఇది ఈ ఊరి రైల్వే స్టేషన్ అండి. కార్లో కాకుండా ఎవరైనా ట్రైన్లో రావాలంటే ప్యారిస్ నుంచి డైరెక్ట్ ట్రైన్ 50 minutes కూర్చుంటే చాలు, గార్దినార్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి ఒక 20 minutes వాక్ చేస్తే మనం ఇందాక ఎక్స్ప్లోర్ చేసాం కదా షువ్రూజ్ విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ప్యారిస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫుల్ డే యాక్టివిటీ అయిపోతుంది అనమాట. మార్నింగ్ బయలుదేరి అక్కడికి వెళ్ళి ట్రెక్ చేసి ఆ ఫోర్ట్ చూసి అక్కడే ఫుడ్ తిని మళ్ళీ ట్రైన్ తీసుకుని రిటర్న్ ప్యారిస్ వెళ్ళిపోవచ్చు. సో ట్రై చేయండి ప్యారిస్ దగ్గరలో ఉన్నవాళ్ళు.